పెద్దపల్లి జిల్లాలో అడుగు పెట్టాలంటేనే బీజేపీ రాష్ట్ర నేతలు భయపడిపోతున్నారట. ఆ జిల్లాలో పార్టీ పరంగా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఏదో ఒక గొడవ జరగడం కామన్ అయిపోయిందంట. ఇటీవల జిల్లా బీజేపీ కమిటీ నియామకం విషయంలో గందరగోళం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో గ్రూపుల మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. రెండు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో చివరకు పోలీసుల జోక్యం చేసుకునే పరిస్థితి సద్దుమణిగేలా చేయాల్సి వచ్చిందట. దాంతో పార్టీ చేరిన వారు కూడా గందరగోళంలో పడిపోతున్నారట. పెద్దపల్లి జిల్లా బీజేపీలో గ్రూపు రాజకీయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్కడ బీజేపీ సమావేశాలు జరపాలంటే నేతలకి కత్తిమీద సామే అవుతోందట. ప్రతిసారి పార్టీ సమావేశాల్లో ఏదో ఒక రసాభాస కొనసాగుతూనే ఉంది. గతంలో జిల్లా కమిటీ వేసి తరువాత రద్దు చేశారు. ఇక్కడ ఏ చిన్నపాటి సమావేశం జరిగినా కాషాయ నేతలు ఏదో ఒక గొడవకి దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ నేత ప్రదీప్ రావుతో పాటు మరో నేత గొట్టెముక్కుల సురేష్ రెడ్డి గ్రూపులుగా విడిపోయి ఎవరి అజెండాలు వారు నడిపిస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా మూడు గ్రూపుల నేతలు ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. మంగళూరు బీఆర్ఎస్ కీలక నేత నల్ల మనోహర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే కొత్తగా వచ్చిన నేతలు ఏ గ్రూప్ లో ఉండాలో అర్థం కాని పరిస్థితి నెలకొందంట. రామచంద్రరావు సమక్షంలోనే గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రదీప్ రావు వర్గీయులు బాహాబాహికి దిగారు. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. గతంలో కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ ఫ్లెక్సీలలో తన ఫోటో పెట్టలేదంటూ హడావుడి చేశారు. దాదాపు అన్ని మండల కేంద్రాలకి వర్గ విభేదాలు పాకాయి. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకి సన్నద్ధం అవుదామని నేతలు చెబుతూ ఉంటే ఇక్కడ మాత్రం గ్రూపులే రాజ్యం ఏలుతున్నాయి. ఈ మూడు గ్రూపులే కాదు, గోదావరి కనిలో కొత్త పాత నేతల మధ్య విభేదాలు ముదిరిపోతున్నాయి. దీని కారణంగా రాష్ట్ర నేతలు పెద్దపల్లి జిల్లాలో పర్యటన చేయాలంటేనే భయపడుతున్నారు. ఇతర పార్టీల నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఇక్కడ మాత్రం పార్టీలో చేరిన నేతలు కూడా కాస్త అయోమయానికి గురి అవుతున్నారట. ఎంపీ ఎన్నికల ముందు కూడా పలువురు నేతలు బీజేపీలో చేరారు, తర్వాత సైలెంట్ అయ్యారు. మండలాలలో కూడా సమావేశాలు నిర్వహిస్తే గొడవలే జరుగుతున్నాయి. ఆ క్రమంలో కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురి అవుతున్నారు. ప్రతి పార్టీలో కూడా విభేదాలు ఉండడం సహజమేనని ముఖ్య నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్దపల్లి బీజేపీలో గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరుకోవడం ఆ పార్టీ ముఖ్యులకే మింగుడు పడటం లేదట.